Good morning to all. Today we will discuss real analysis paper. So, real analysis paper most important theorem in fourth unit. So, basically fourth unit లో four theorems ఉన్నాయి. Rolle's theorem, mean value theorem, Cauchy mean value theorem. అలాగే ఇంకొక థీరం అనేది ఉంది. సో 4 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం కింద మనం రోల్స్ థీరం ని చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ రోల్స్ థీరం మీద ఉన్న అప్లికేషన్స్ అలాగే థీరం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్గా ఎవరైనా ఒకవేళ ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలనుకుంటే సో అందులో కూడా మనకి రోల్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. అలాగే ఫర్దర్గా జాబ్స్ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అందులో కూడా మనం సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఈ రోల్స్ థీరం నుంచి మెయిన్గా కాన్సెప్ట్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు. సో ఈ రోల్స్ థీరం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇదేంటి సింబల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి from R be a function such that first condition ఏంటంటే f is continuous on closed AB. Next f is derivable on closed AB. Next third condition f of A equal to f of B. Then there exists C belongs to open AB. ఇదేంటి మనకి ఓపెన్ ఇంటర్వెల్ ఓకేనా open AB such that f dash of C equal to 0. సో ఈ టూ సింబల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా డిఫరెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి అసలు స్టేట్మెంట్ రోల్స్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏం చెప్తుందో ముందు డిస్కస్ చేద్దాం. ఒక ఫంక్షన్ ఉందంట. ఆ ఫంక్షన్ మనకి టూ కండిషన్స్ అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఆ 3 కండిషన్స్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి ట్యాన్ ఫ్రమ్ ఆర్ అంటే 2 ఎలిమెంట్స్ ఆ ఇంటర్వెల్ లో ఉన్న 2 ఎలిమెంట్స్ అనేది మనకి రియల్ నెంబర్స్ కి వెళ్తాయి. సో రియల్ నెంబర్స్ కి వెళ్తుంటే సో ఆ ఫంక్షన్ అంట ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది ఎక్కడ మనకి క్లోజ్డ్ ఏబి దగ్గర. ఇక్కడ క్లోజ్డ్ ఏబి అంటే సో ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేశాను. సో ఒకసారి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1 2 అంటే ఏ వాల్యూ అనేది 1 అనుకున్నాను, బి వాల్యూ అనేది 2 అనుకున్నాను. అంటే 2కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం కౌంట్ చేసుకుంటాం. సో అలాగే 2కి ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం తీసుకుంటాం. అంటే ఇన్ బిట్వీన్ ఈ 2 నెంబర్స్ ఏకి బికి మధ్యలో ఉన్న 2 ఎలిమెంట్స్ ని మనం కన్సిడర్ చేయకుండా ఓన్లీ A1 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ అలాగే 2కి రైట్ సైడ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం తీసుకుంటాం. అంటే ఆ ఫంక్షన్ అనేది అలా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఏబి అంటే మీనింగ్ క్లోజ్డ్ ఏబి అంటే సింబల్ ఇది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం, ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ క్లోజ్డ్ ఏబి అంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బికి ఉన్నాయని అర్థం. అంటే ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న వాల్యూస్ ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ క్లోజ్డ్ ఏబి అంటే ఏంటి ఏకి బికి ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. క్లోజ్డ్ ఏబి అంటే ఓన్లీ ఏకి బికి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ మనం తీసుకుంటాం. ఓకేనా అది డిఫరెన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్సెస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ లో మనం ఇక్కడ 3 కండిషన్స్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుందంట ఆన్ క్లోజ్డ్ ఏబి దగ్గర. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ డెరైవబుల్ అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది డెరైవబుల్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్కడ క్లోజ్డ్ ఏబి దగ్గర. నెక్స్ట్ మనకి థర్డ్ కండిషన్ లో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఫంక్షన్ లో మనం ఏ అనే పాయింట్ ఏ అనే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ పెట్టినప్పుడు ఒకే
ఒకే నెంబర్ వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ బి అనే పాయింట్ మనం సమ్ నెంబర్ కింద తీసుకున్నట్లయితే దానికి కూడా మనం సాల్వ్ చేస్తే సేమ్ ఏకి ఏదైతే వాల్యూ వచ్చిందో బికి కూడా సేమ్ అదే వాల్యూ వచ్చింది. సో దానికోసం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తారు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కింద మనం మనకి చూపిస్తున్నారు అనమాట. సో ఈ 3 కండిషన్స్ దెన్ అంటే ఏం మీనింగ్ మనం చేయవలసింది అంటే ఈ 3 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. తర్వాత మీరేం చేయాలంటే సి అనే పాయింట్ ని క్లోజ్డ్ ఏబి అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను అంటే మనం తీసుకున్న వాల్యూస్ అనేది ఏకి బికి ఇన్ బిట్వీన్ ఆ రెండింటి మధ్యలో ఉండాలి. అంటే సి బిలాంగ్స్ టు ఏబి అంటే మీనింగ్ సి అనే ఎలిమెంట్ ఇక్కడ మనకి మిడిల్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ మిడిల్ లో ఉందని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. సో ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, అదే దాని యొక్క మీనింగ్. ఓకేనా, సి బిలాంగ్స్ టు ఏబి అంటే సి అనేది ఏకి బికి ఇన్ బిట్వీన్ ఉంది. సచ్ దట్ ఒకవేళ ఉంటే కనుక దాని యొక్క డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ అని ఎక్కడ కనిపించినా అదేంటి మనకి డెరైవబుల్ అంటే డిఫరెన్షియేషన్ అని మీకు గుర్తు రావాలి. సో ఓకేనా, సో దాని యొక్క ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 రావాలి. సో ఇప్పుడు ఈ దీన్ని మనల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా మనకి 3 కండిషన్స్ ఇచ్చారు. ఆ 3 కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అయిపోతే ఏం చెప్తున్నారు. సో ఈ 3 ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకుని మనం ఈ యొక్క కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రీవియస్ నేర్చుకున్న మాక్సిమం మినిమం థీరం ఉంది కదా. సో ఆ థీరం యొక్క క్వశ్చన్ అనేది మనకి రావాలి. సో అందులో తీసుకున్న మనం సుప్రీమం ఇన్ఫిమం అనే కాన్సెప్ట్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం అనమాట. సో మెయిన్ గా దీన్ని ఈ థీరం ని మనం 2 కేసెస్ లో ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కేసులో ఏంటంటే మనకి m ఈక్వల్ టు క్యాపిటల్ M. సో M N సారీ M క్యాపిటల్ M స్మాల్ m అంటే మనకి తెలియాలి. ఇక్కడ క్యాపిటల్ M అంటే మనకి సుప్రీమం. ఆల్రెడీ మనం సుప్రీమం ఇన్ఫిమం కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం వాటి గురించి మరి ఒకసారి రివైజ్ చేసుకున్నాం. సో సుప్రీమం ఇన్ఫిమం అనేది ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ కేసులో మనం సుప్రీమం ఇన్ఫిమం నాట్ ఈక్వల్ టు అని తీసుకుని సాల్వ్ చేస్తాం. సో అల్టిమేట్ గా మనం ఏం చూపించాలి, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏబి అవ్వాలి. సచ్ దట్ ఒకవేళ అయితే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఓకేనా, సో ఫస్ట్ మనం ప్రూఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం రాస్తాం, ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా నోట్ చేస్తాం. సో అది రాయండి. సో క్లియర్గా కేర్ఫుల్గా మనం కేర్ఫుల్గా. సో ఎందుకంటే మనకి ఇది ఎగ్జామినేషన్లో కన్ఫామ్గా వచ్చే ఎస్ఏ. ఓకేనా, సో లేకపోతే ఇది రాకపోయినా దీని యొక్క అప్లికేషన్ అయినా మనకి ఇస్తారు. ప్రూఫ్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ అంతా దెన్ వరకు నోట్ చేయాలి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ closed AB from R be a function such that మనకి 3 కండిషన్స్ ఇచ్చారు కదా. ఆ 3 కండిషన్స్ ఏంటి, F is continuous on క్లోజ్డ్ ఏబి దగ్గర. నెక్స్ట్ ఎఫ్ అనేది కూడా మనకి డిరైవబుల్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఎఫ్ ఈస్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఏబి. నెక్స్ట్ మనకి థర్డ్ కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. సో దెన్ సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇచ్చిన స్టేట్మెంట్ లో దెన్ అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనం దగ్గర నోట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చూపించాలంటే
బై యూజింగ్ మ్యాక్సిమం మినిమం థీరం యూజ్ చేసి ఇప్పుడు ఒక కండిషన్స్ మనం రాస్తున్నాం. బై యూజింగ్ maximum and minimum value theorem. So ఈ థీరం ఏం చెప్తుంది? స్టేట్మెంట్ if f is bounded, sorry, f is continuous on closed AB అయితే then f అనేది ఏమవుతుంది మనకి? f is bounded on closed AB such that there exists supremum capital M and infimum small m attacks its bounded. ఒకవేళ బౌండెడ్ అయితే f of alpha equal to infimum, f of beta equal to supremum. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం రాసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ f అనేది ఏంటంటే మనకి కంటిన్యూస్ ఫంక్షన్. సో ఆల్రెడీ మనం ఈ థీరం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి బై యూజింగ్ మ్యాక్సిమం మినిమం వాల్యూ థీరం. సో ఆ వాల్యూ థీరం నుంచి నేను స్టేట్మెంట్ అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఇఫ్ f అనేది కంటిన్యూస్ ఆన్ AB అయినప్పుడు అండ్ f అనేది బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ AB అయినప్పుడు దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది? ఎగ్జిస్ట్ అవుతుందంట సుప్రీమం అండ్ ఇన్ఫిమం. సుప్రీమము అలాగే ఇన్ఫిమము ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పారు. సో సుప్రీమం ని మనం క్యాపిటల్ M కింద ట్రీట్ చేస్తాం, అలాగే ఇన్ఫిమం ని స్మాల్ m కింద ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఈ టూ ఎగ్జిస్ట్ అయితే మనకి ఈ టూ కండిషన్స్ అనేది సాటిస్ఫై అవుతాయి. ఏంటంటే అవి f of alpha equal to infimum. Infimum is nothing but small m. కింద రాసుకోవచ్చు కదా. సో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నేను. నెక్స్ట్ ఇక్కడ సచ్ దట్ అని రాయండి. సచ్ దట్ అయితే మనకి f of alpha అనేది ఏమవుతుందంటే infimum. Infimum అంటే స్మాల్ m. నెక్స్ట్ f of beta equal to infimum supremum అవుతుంది క్యాపిటల్ M. ఇక్కడ సుప్రీమం ఇన్ఫిమం అంటే ఏంటి అదే డౌట్ మనకి. ఇక్కడ బౌండెడ్ అని చెప్తారు. బౌండెడ్ అని చెప్పాలంటే దానికి మనకి టూ కండిషన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంటవి? లోవర్ బౌండ్, అప్పర్ బౌండ్. లోవర్ బౌండ్ అంటే ఏం చెప్పుకుంటామంటే మనం ఇన్ఫిమం కింద చెప్పుకుంటాం. అంటే ఒక ఫంక్షన్లో ఏవైతే మినిమం అంటే చిన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ఫిమం కింద మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అంటే ఏంటి? f of x అనే ఒక ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో ఉన్న హైయెస్ట్ వాల్యూస్ అంటే ఏవైతే ఉంటాయో వాటిని మనం సుప్రీమం కింద చెప్పుకుంటాం. దాన్ని మనం క్యాపిటల్ M కింద మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో అదే మనకి సుప్రీమం ఇన్ఫిమం అంటే. సో ఇక్కడ వరకు రాసాం కదా. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం కేస్ 1 అనేది ప్రూఫ్ చేస్తాం. కేస్ 1 లో మనకి ఏం చెప్పాను? m అనేది ఈక్వల్ టు n కింద మనం క్యాపిటల్ M ఈక్వల్ టు స్మాల్ m కింద చూపించాలి. సో దాన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం.
కేస్ 1 అనేది మనకి if capital M equal to small m. ఇక్కడ క్యాపిటల్ M అంటే ఏంటి, స్మాల్ m అంటే ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. క్యాపిటల్ M స్మాల్ m అంటే మనకి సుప్రీమం ఇన్ఫిమం, అంటే సుప్రీమం ఈక్వల్ టు ఇన్ఫిమం అంటే లోవర్ బౌండ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ కి ఈక్వల్ అవుతుందని మనం చూపించాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఎక్స్ అనేది, ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది ఎలా ఉంటాయి, ఏ బి అంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏబి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంబీగా మనం రాస్తాం. ఓకేనా. ఈ కండిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఆల్రెడీ మనకి థియరం యొక్క థర్డ్ కండిషన్ ని అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ A equal to f of b అయినప్పుడు then there exists c belongs to closed AB then f such that f dash of c equal to మనకి 0. సో ఆ కండిషన్ యూజ్ చేసి మనం రాద్దాం. ఫస్ట్ ఏం రాద్దామంటే ఇప్పుడు if m capital M equal to small m అయితే there exists x belongs to AB. అక్కడ మనకి ఏముంది, సి బిలాంగ్స్ టు ఏబి అని చెప్పారు. సో నేను ఎక్స్ అనే ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు తీసుకుని మనం ఇక్కడ థీరంని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎం. ఈ ఎక్స్ అనే ఎలిమెంట్ నేను ఏమనుకుంటున్నానంటే క్యాపిటల్ ఎం అనుకుంటున్నాను. క్యాపిటల్ ఎం అయినా అనుకోవచ్చు, లేకపోతే స్మాల్ ఎం అయినా అనుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో ఆ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు, సుప్రీమం అయినా తీసుకోవచ్చు, ఇన్ఫిమం అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎం అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అంటే ఆ ఫంక్షన్ లో పెట్టినప్పుడు ఏమొస్తుంది, మనకి సమ్ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి సో అదే ఇక్కడ రాస్తాం. దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ సుప్రీమం. సో ఇక్కడ ఎం అనేది ఏంటి, మనకి ఒక ఫంక్షన్ లో రియల్ నెంబర్స్ కాబట్టి సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, మనకి కాన్స్టెంట్. అదే కదా మనం చూపించాలి. సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఏం చెప్తుంది, థర్డ్ కండిషన్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. 0 ఎప్పుడు వస్తుంది, మనకి డెరివేటివ్ చేసినప్పుడు 0 ఎప్పుడు వస్తుంది, కాన్స్టెంట్ ఉన్నప్పుడే మనకి డెరివేటివ్ అనేది 0 వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనకి m అనేది ఏంటంటే సుప్రీమంలో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనకి అన్ని కూడా కాన్స్టెంట్స్ లో ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకి f dash of c అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. హెన్స్ దిస్ థీరం ఈస్ ప్రూవ్డ్ అని రాసేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం రాయవలసింది ఏంటంటే వేర్ f is constant function అని రాస్తాం. ఓకేనా. సో ఇప్పుడు కాన్స్టెంట్, ఇప్పుడు f of x కి డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, f dash of x ఈక్వల్ టు 0. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. సో మనకి కావాల్సింది వచ్చేస్తుంది కాబట్టి హెన్స్ థీరం ఈజ్ ప్రూవ్డ్. ఈ x అనేది ఏంటి, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఒక పాయింట్ మనం తీసుకున్నాం, దట్టు అదేంటి మనకి x. ఇక్కడ మనం x ప్లస్ లో c పెడితే డైరెక్ట్ గా మనకి థర్డ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడతో మనకి థీరం అనేది కంప్లీట్ అయింది. కానీ మనం
కేస్ వన్లో ఏం చూపించాం? m ఈక్వల్ టు స్మాల్ m అని చూపించాం. నెక్స్ట్ కేసులో ఏం చూపించాలి? కాంట్రడిక్షన్ కూడా చూపించాలి కాబట్టి సో అందులో మనం కేస్ 2ని m క్యాపిటల్ M నాట్ ఈక్వల్ టు స్మాల్ m కింద తీసుకుంటాం. సో దీన్ని కూడా చెక్ చేస్తాం. ఒకవేళ మనకి కాంట్రడిక్షన్ తీసుకుని సాల్వ్ చేసినప్పుడు అది నెగిటివ్ స్టేట్మెంట్లో వచ్చిందంటే ప్రూవ్డ్ విచ్ ఇస్ కాంట్రడిక్షన్ రాసేస్తాం. లేకపోతే మనం చూపించవలసింది అంటే C belongs to closure AB such that f dash of C equal to 0 అని అనుకోండి. సో మనకు కావాల్సింది వస్తే ప్రూవ్డ్ అని చెప్పి రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు కేస్ 2 కూడా సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బై థర్డ్ కండిషన్ యూజ్ చేసుకుని చేయాలి కాబట్టి ఫ్రమ్ కండిషన్ 3 ఏంటి మనకి f of a ఈక్వల్ టు f of b అదే కదా. సో ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ అని తీసుకుంటున్నాం కాబట్టి సో ఆ రెండు ఏమవుతాయి? నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? f of a నాట్ ఈక్వల్ టు f of b. అంటే f of a అనే పాయింట్ ఈక్వల్ టు స్మాల్ m కింద తీసుకుంటాం. అలాగే f of b నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ M. ఎందుకు ఇలా తీసుకున్నామంటే సో f of ఒక ఫంక్షన్లో మనం a అనే పాయింట్ ఉన్నప్పుడు సో అది నాట్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్కి వెళ్ళిందని చెప్తాం. అలాగే ఇక్కడ కూడా స్మాల్ a నాట్ ఈక్వల్ టు అంటే ఒక f of a అనే ఒక ఫంక్షన్లో a అనే పాయింట్ తీసుకున్నప్పుడు అది సుప్రీమము అవ్వట్లేదు ఇన్ఫిమము అవ్వట్లేదని కండిషన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ b అనే పాయింట్ పెట్టినప్పుడు కూడా ఏమవుతుంది? విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ M అండ్ f of b నాట్ ఈక్వల్ టు m. అంటే ఏ పాయింట్ దగ్గర కూడా మనకి సుప్రీమము ఇన్ఫిమము ఎగ్జిస్ట్ కాలేదని ఇలా మనం చెప్పాము అనమాట. ఎందుకంటే విచ్ ఇస్ కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేయాలి కదా. సో దానికోసం ఈ రెండు ఈక్వల్ అవ్వట్లేదని చెప్పినాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? f of a not equal to small m and f of b not equal to capital M. అలాగే ఇదేంటి కాంబినేషన్ f of a అలాగే f of b 2 పాయింట్స్ దగ్గర సుప్రీమము ఇన్ఫిమము ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే f of a not equal to small m. సో ఈ రెండు నాట్ ఈక్వల్ అవ్వట్లేదంటే దాని మీనింగ్ ఏంటి అంటే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ అయినా ఉండొచ్చు లేకపోతే లెస్ దాన్ అయినా ఉండొచ్చు. సో f of a నాట్ ఈక్వల్ టు m అంటే ఈక్వల్ m అంటే సో మనం కేస్ 1 అంటే స్టార్టింగ్ లో మనం ఏం రాసుకున్నాం? f of a ఈక్వల్ టు f of బీటా అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం క్యాపిటల్ M తీసుకున్నాం కాబట్టి ఇన్ఫిమం సుప్రీమం ఈ రెండింటిని చెక్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? f of a నాట్ ఈక్వల్ టు f of ఇది క్యాపిటల్ M కాబట్టి క్యాపిటల్ M ని ఎలా రిప్రజెంట్ చేసాము? f of బీటా కింద తీసుకున్నాము. అలాగే
ఇక్కడ రాయండి. let us suppose that f of a not equal to capital M and f of b not equal to capital M. సో ఈ రెండింటి కింద తీసుకున్నాం కాబట్టి సో m అంటే ఏం మనకి f of బీటా, అలాగే ఇక్కడ కూడా క్యాపిటల్ M అంటే ఏంటో రాయాలి, నాట్ ఈక్వల్ టు f of బీటా. సో నాట్ ఈక్వల్ అంటే ఏం మీనింగ్, లెస్ దాన్ గ్రేటర్ దాన్ కింద ఉంటాయి. అంటే ఇక్కడ ఏబి అనే ఏ అలాగే ఏ నుంచి బికి ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ బీటాలో ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే మేబీ లెస్ దాన్ అయినా అయి ఉండాలి, లేకపోతే గ్రేటర్ దాన్ అయినా అయి ఉండాలి. సో దీన్ని ఎలా రాస్తామంటే ఏ గ్రేటర్ దాన్ బీటా ఆర్ ఏ లెస్ దాన్ బీటా కింద చెప్తాం దీన్ని యూజ్ చేసి. అలాగే ఇక్కడ మనకి బి అనేది మేబీ గ్రేటర్ దాన్ బీటా అవ్వచ్చు, లేకపోతే బి అనేది లెస్ దాన్ బీటా అయినా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు మనం, ఈ రెండింటి నుంచి ఏ లెస్ దాన్ బీటా లెస్ దాన్ బి కింద రాయొచ్చు కదా. అంటే ఇన్ బిట్వీన్ ఇక్కడ గ్రేటర్ దాన్ అని చెప్పలేము, లెస్ దాన్ అని చెప్పలేము కాబట్టి సో మేబీ ఈక్వల్ అయి ఉండొచ్చు కాబట్టి సో అంటే ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు కాబట్టి ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ బీటా లెస్ దాన్ బి కింద మనం రాసుకుంటాం. సో దీన్ని ఏమనుకుంటారంటే బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి రాసుకోవచ్చా. ఎందుకు అలా రాసామంటే సో మనకి ఇక్కడ ఏమో ఎగ్జిస్ట్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ లా ఉంది కాబట్టి సో బీటా బిలాంగ్స్ టు ఇక్కడ క్లోజ్డ్ కాదండి, ఇక్కడ ఓపెన్ అంటే ఏంటి మీనింగ్, ఈ టూ ఎలిమెంట్స్ కి మధ్యలో మనకి బీటా వాల్యూ అనేది ఉంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాం. సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ లో కేస్ కండిషన్ 3 కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఏం చూపించమన్నారు, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ f dash of c ఈక్వల్ టు 0. ఓకేనా, ఇదే కదా మనం చూపించమన్నారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సి బిలాంగ్స్ టు ఏబి అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చూపించాలి, f dash of c ఈక్వల్ టు 0 అంటే b బిలాంగ్స్ టు ఏబి వచ్చింది కాబట్టి నౌ వీ హావ్ టు ప్రూవ్ దట్ f dash of b ఈక్వల్ టు 0 అని చూపించాలన్నమాట. సో దాన్ని ఇప్పుడు రాద్దాం. సో దీని నుంచి మనకి ఏం తెలిసిందంటే since f is derivable on ఎక్కడ ఓపెన్ ఏబి దగ్గర, ఇది ఓపెనే కదా, ఓపెన్ ఏబి అండ్ therefore f is derivable on ఇది కూడా ఇక్కడ మనకి f dash of b దగ్గర derivable అవుతుందని మనం చెప్తామన్నమాట. సో ఇప్పుడు now we have to prove that దీన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి now we have to prove that f dash of beta equal to 0. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనకి ఎలా ఉంటాయంటే క్లోజ్డ్ ఏబిలా ఉంటాయి. ఫర్ ఆల్ బీటా అనేది మనకి ఇన్ బిట్వీన్ ఆఫ్ ఓపెన్ ఏబి, బి అనే ఎలిమెంట్ మనకి ఏకి బికి మధ్యలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈక్వల్ అని తెలుస్తుంది కాబట్టి సో నేను దీన్ని ఎలా ప్రూవ్ చేస్తానంటే కాంట్రాడిక్షన్ కింద తీసుకుంటాను. అంటే ఎఫ్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాను. సో అప్పుడు మనకి 2 కండిషన్స్ వస్తాయి. నాట్ ఈక్వల్ అంటే ఏంటి, మనకి
మేబీ నాట్ ఈక్వల్ అవ్వట్లేదు, నాట్ ఈక్వల్ కాదు కాబట్టి సో మేబీ ఆ ఎలిమెంట్స్ అనేది లెస్ దెన్ అయినా అయి ఉండొచ్చు, గ్రేటర్ దెన్ అయినా అయి ఉండొచ్చు. సో అప్పుడు నేను 2 కేసెస్ కింద రాస్తాను, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 కింద రాస్తాను. సో దాని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆ బీటా అనేది డెల్టా, డెల్టా అంటే ఏంటి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ వెరీ మైన్యూట్ వాల్యూ. డెల్టా అనేది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనకి ఏమవుతుంది, బై ద కండిషన్ ఆఫ్ 3 నుంచి బీటా కామా బీటా ప్లస్ డెల్టా అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ కండిషన్ యూజ్ చేసి మనకి ఎఫ్ ఆఫ్ బీటా అనేది ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ కన్నా మనకి చిన్నది అని చూపిస్తాం. ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే బీటా అంటే మనకి సుప్రీమం, సుప్రీమం అనేది ఎప్పుడు ఫంక్షన్ కన్నా చిన్నగా ఉండదు. సో మనకి వచ్చింది కాంట్రడిక్షన్ కాబట్టి మనం తీసుకున్నది రాంగ్ కాబట్టి రాంగ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి సో ఎఫ్ డాష్ ఆఫ్ బి అనేది ఈక్వల్ టు 0. సో మనకి చూపించమన్న ఆ యొక్క కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేస్ 2లో సి బిలాంగ్స్ టు సి అని చూపించాము, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏపీ అని చూపించాము, అలాగే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కింద కూడా చూపించాము. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడి వరకు చేసాము, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి. ఓపెన్ ఏబి అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇఫ్ సపోజ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి 2 కండిషన్స్ వస్తాయని చెప్పారు. ఏంటవి, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 అయినా ఉండొచ్చు ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అయినా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం బై కండిషన్ యూజ్ చేసి చేసిన తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 కింద తీసుకుంటాం. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే వేర్ ఎగ్జిస్ట్ డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ belongs to beta or beta plus delta. సో ఇది ఒక కండిషన్. సో x అనేది ఇన్ బిట్వీన్ ఆఫ్ ఈ 2 ఎలిమెంట్స్ మధ్యలో ఉంటుందని ఇలా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చూపించాలంటే ఎఫ్ ఆఫ్ బీటా లెస్ దాన్ ఎఫ్. ఓకేనా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ బీటా లెస్ దాన్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చా ఆర్ ఎఫ్ ఆఫ్ బీటా డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఫంక్షన్ బై ఈ కండిషన్ యూజ్ చేసి దీన్ని ఎలా రాసుకున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కన్నా మనం తీసుకున్న బీటా వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేది ఎలా ఉంది, లెస్ దాన్గా ఉంది. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఉంది. అంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి గ్రేటర్ కింద ఉంది. దేనికన్నా ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది మనకి పెద్దగా ఉంది, టర్మ్స్గా ఉంది. సో మనకి ఏమొచ్చింది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ అని మనకు తెలుస్తుంది. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అని ఎలా చెప్తాము, ఇక్కడ మనకి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా విచ్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ బీటా. ఎఫ్ ఆఫ్ బీటా అంటే నేను ఏం చెప్పాను, క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే ఏంటి, మనకి సుప్రీమం. సుప్రీమం అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కింద మనకి బిగ్గరగా ఉండాలి.
అవునా కదా? సో ఇక్కడ ఏమొచ్చింది మనకి లెస్ దాన్ అంటే చిన్న వాల్యూ అని చెప్తుంది. అంటే ఏంటి మనకి కాంట్రాక్షన్ కదా, అంటే రాంగ్ కాబట్టి అందుకోసం మనం ఏం రాసాం ఇక్కడ విచ్ ఈజ్ కాంట్రాక్షన్ అని రాసాం. విచ్ ఈజ్ కాంట్రాక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. Similarly, f dash of beta less than or equal to 0. అంటే లెస్ దాన్ అవ్వట్లేదు, గ్రేటర్ దాన్ అవ్వట్లేదు కాబట్టి కన్ఫామ్ గా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ అవ్వాలంటే మనకి అదే కదా చూపించాలి మన స్టేట్మెంట్ లో, దేర్ ఎగ్జిస్ట్ బి బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఏబి సచ్ దట్ f dash of beta equal to 0. Hence, solve. ఓకేనా? సో ఫస్ట్ మనం కేస్ 2లో ఏం చేసామంటే ఇక్కడ వచ్చేసాను. సో ఓకే, ఫస్ట్ కేస్ 2లో మనం ఏం చెప్పామంటే m అని సుప్రీమం నాట్ ఈక్వల్ టు ఇన్ఫిమం కింద తీసుకున్నాం. సో ఈ సుప్రీమం ఇన్ఫిమం అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, విడివిడిగా కంపేర్ చేస్తే సుప్రీమంకి ఇన్ఫిమంకి ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు సుప్రీమం, అలాగే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం. అలాగే ఇక్కడ మనకి ఎం అంటే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఎం అంటే ఎఫ్ ఆఫ్ బీటా, అవును కదా, ఎం అంటే ఎఫ్ ఆఫ్ బీటా ఈక్వల్ టు క్యాపిటల్ ఎం, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు స్మాల్ ఎం. ఆల్ఫా బీటా అంటే ఇవి కూడా ఏంటి మనకి రియల్ నెంబర్స్, అవి గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఈక్వల్ అంటే ఆ టూ కండిషన్స్ రాసిన తర్వాత, సో నాట్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏకి బికి మనకి ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ కండిషన్ థర్డ్ కండిషన్ ప్రూవ్ చేయడానికి నేను సుప్రీమంకి కండిషన్ తీసుకుంటాను. సుప్రీమం కండిషన్ తీసుకున్నప్పుడు మనకి ఇంటర్వెల్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని చూపించాలి. సో దానికోసం నేను ఏం తీసుకున్నాను, ఫస్ట్ ఈ రెండు అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం, అలాగే ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం కింద తీసుకున్నాను. కాబట్టి సో అంటే నాట్ ఈక్వల్ అంటే ఏంటి మనకి ఎయిదర్ లెస్ దెన్ అయినా అయి ఉండాలి, గ్రేటర్ దెన్ అయినా అయి ఉండాలి. సో ఆ టూ కండిషన్స్ రాస్తాను. ఏమని, ఎఫ్ ఆఫ్ ఏ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎం అంటే క్యాపిటల్ ఎం అంటే ఎం ఆఫ్ బీటా కింద రాసుకోవచ్చు కదా. సో ఏ గ్రేటర్ దాన్ బీటా ఆర్ ఏ లెస్ దాన్ బీటా కింద రాస్తాను. సో ఆ రెండింటిని కంపేర్ చేసి, అలాగే ఇక్కడ కూడా బి గ్రేటర్ దాన్ ఎం అయినా రాసుకోవచ్చు, అలాగే బి లెస్ దాన్ ఎం అయినా రాసుకోవచ్చు. సో మీరు ఆ రెండింటిని కంపేర్ చేస్తే మనకి బీటా ఎలిమెంట్ అనేది ఆ టూ ఎలిమెంట్స్ కి మధ్యలో ఉంటుంది, ఏకి బికి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సో అదే నేను ఇక్కడ రాస్తాను, బి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఓపెన్ ఏబి. దీని ఈక్వేషన్ మాట్లాడుకుంటున్నాం. సిన్స్ ఎఫ్ ఈస్ డిరైవబుల్ ఆన్ మనకి ఏంటి ఓపెన్ ఏబి, ఓపెన్ ఏబి దగ్గర మనకి డిరైవబుల్ అవుతుంది బై ద యూజింగ్ ఆఫ్ రిలేషన్. సో ఎఫ్ అనేది ఏమైంది డిరైవబుల్ ఆన్, ఇక్కడ కూడా అవ్వాలి, ఇక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా దగ్గర. సో దానికోసం నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 కింద నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత దాన్ని ఎలా రాసుకోవచ్చు, నాట్ ఈక్వల్ అని రాస్తే టూ కండిషన్స్ వస్తాయి, ఈక్వల్ టు 0 కానీ నేను కాంట్రాక్షన్ అని చూపించడం కోసం నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. సో అప్పుడు మనకి టూ కండిషన్స్ వస్తాయి. టూ కండిషన్స్ వచ్చినప్పుడు బై యూజింగ్ ద ఆల్రెడీ మీకు డెఫినేషన్స్లో చెప్పాను ఏంటంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ డెల్టా
గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకి ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే బీటా బీటా ప్లస్ డెల్టా. డెల్టా అనేది మనకి చాలా మైన్యూట్ వాల్యూ, దట్టు మనకి రియల్ అన్నమాట. అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ బీటా అనేది లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద చెప్పొచ్చు, ఆర్ ఎఫ్ ఆఫ్ బీటా అనేది గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏమైంది, మనకి నాట్ ఈక్వల్ తీసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కన్నా సూత్రమం వాల్యూ అనేది చిన్నదిగా అయిపోతుంది కాబట్టి సో విచ్ ఈస్ కాంట్రాక్షన్ అని రాస్తాం. కాంట్రాక్షన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0. అంటే ఈ 2 అనేది మనకి రాంగ్ కాబట్టి సో అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది గ్రేటర్ దాన్ అవ్వట్లేదు, అలాగని లెస్ దాన్ కూడా ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ కాకపోతే మనకి ఇంకేం మిగిలింది, ఈక్వల్ కండిషన్ మిగిలింది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇదే కదా మనం చూపించాలి. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకేనా. సో ఇది మనకి రోల్స్ థీరం. ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా 3 థీరమ్స్ ఉంటాయి. డార్బెచ్ థీరం ఒకటి, మీన్ వాల్యూ థీరం, కాచి మీన్ వాల్యూ థీరం. సో ఈ రోల్స్ థీరం మీద ఉన్న కూడా అప్లికేషన్స్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీన్ వాల్యూ థీరంని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.